హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను విషయాన్వి ఈ రోజు మనతో పాటు బీజేపీ పార్టీ లీడర్ డాక్టర్ పివి రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే నమస్తే. ఎలా ఉన్నారు సార్ బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? యా సార్ బాగున్నాను సార్ రీసెంట్గా మన మోడీ గారు అండ్ అలాగే రేవంత్ రెడ్డి గారు కలవడం జరిగింది అంటే ఏంటి మన తెలంగాణ నుంచి మన కేసీఆర్ గారు సపోర్ట్ లేదు కానీ మనం మోడీ గారికి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ ఉందనుకోవచ్చా అంటే ఏ విధంగా చూడొచ్చు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎవరు కలిసినా కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు రేపొద్దున ప్రాజెక్టుల కోసం మాట్లాడతారు తప్పితే వాళ్ళ సొంత వాళ్ళకేదో సొంత నిర్ణయాల కోసమో సొంత లాభాల కోసం జరగదు అక్కడ. ఒకవేళ ఆయన కేసీఆర్ గారు కలిసినా కూడా అంతకుముందు ఎన్నోసార్లు కలిశారు. అప్పట్లో 10 సంవత్సరాలలో ఎంతోమంది ఎన్నోసార్లు వెళ్ళి మాకు రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి, రకరకాల ప్రాజెక్టులకి నిధులు కావాలి, రోడ్లకు నిధులు కావాలి అని చెప్పేసి చాలా వరకు తీసుకొచ్చుకున్నారు. దగ్గర 10 సంవత్సరాల కాలంలో 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి ఆ రోజు 10 సంవత్సరాల కాలంలో కానీ బీఆర్ఎస్ పార్టీ ఒప్పుకుంటుందా? ఇప్పుడు ఒప్పుకోదు. బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? ఎంతసేపు ఉన్నా కూడా ఏం పెట్టలేదు కేంద్రం ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఖర్చు పెట్టలేదు, మేమే చేసినామని చెప్పుకున్నాం. కానీ ఎప్పుడైతే 8 సంవత్సరాల కాలం గడిచాక వాళ్ళ అవినీతి కుంభకోణాలు కానీ మరి తెచ్చిన నిధులు అయితే ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఖర్చు పెట్టిన మొత్తం కూడా టోటల్గా మేము బయటికి వచ్చి పాదయాత్ర ద్వారా ఇంటింటికి తిరిగి ఊరూరు తిరిగి అప్పుడు బండి సంజయ్ గారి సారథ్యంలో అప్పుడు వచ్చింది బయటికి అంతా వీళ్ళ సంగతి, వీళ్ళ ఏం చేశారు అనేది. ఇది కేసీఆర్ గారు. ఇప్పుడు కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రకరకాల హామీలు ఇచ్చారు. ఆయన మేనిఫెస్టోలో బోలెడని హామీ ఉన్నాయి. అవన్నీ కూడా అమలు చేయాలంటే నిధులు లేవు, డబ్బులు లేవు, ఆర్థిక స్థితి బాగలేదు, ఇన్వెస్ట్మెంట్ లేవు. చెప్పుకోవడానికి పేరుకే రకరకాలుగా నేను అక్కడి నుంచి తెచ్చిన ఇక్కడి నుంచి తెచ్చిన చెప్పుకుంటున్నారు తప్పితే ఎక్కడ ఏ అభివృద్ధి జరగట్లేదు. మీడియాలో చూపించుకోవడం వరకే నేను అది చేసిన ఇది చేసిన. వాళ్ళు చేసే ప్రతి పని కూడా ఫెయిల్యూర్. హైడ్రా దగ్గర నుంచి మూసి ప్రక్షాళన దగ్గర నుంచి రకరకాల ఎక్కడ కనపడుతుంది? ఎక్కడ లేదండి, ఎక్కడ కనిపించట్లేదు. వాళ్ళకి యాంటీ ఇన్కమ్ మనిషి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టే ఈరోజు వాళ్ళు తప్పించుకోవడానికి రకరకాల మాటలు చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లుకుంటూ బట్టగాల్చి మీదేయటం కాంగ్రెస్ పార్టీ చరిత్ర సంస్కృతి. అంటే రీసెంట్గా మన రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుల్ని బీజేపీ కాపాడుతుంది అని అంటున్నారు. మీరేం చెప్తారు దానికి? ఎవరిని కాపాడుతున్నారో ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఇప్పుడు 3 కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే ఉన్నాయో 3 స్థానాలు పోటీ చేయాలి కదా. మరి ఒక్క స్థానంలో ఎందుకు పోటీ చేస్తుంది? ఎవరు కాపాడుతున్నారు? ఎవరు గెలిపిస్తూ ఉన్నారు? వీళ్ళు కదా అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ కదా అధికారంలో ఉంది. ఎందుకు చేయట్లేదు? 3 స్థానాలు ఎందుకు ఇంకా 2 స్థానాలు ఎందుకు వదిలిపెడతా ఉంది? ఇది కూడా పోయినట్టే. భారతీయ జనతా పార్టీ 3 స్థానాలు పోటీ చేస్తూ ఉంది, 3 స్థానాలు గెలుస్తూ ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో ఒక తేడా కనపడతా ఉంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లనో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గట్లనే చేస్తుంది. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఎవరిని చూడాలంటే భారతీయ జనతా పార్టీని. ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ హవా నడుస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని ఓడించేది భారతీయ జనతా పార్టీ. ఈరోజు కూడా మరి రేవంత్ రెడ్డి చేసేది శూన్యం. అక్కడ ఏం కనపట్లేదు, అభివృద్ధి కనపట్లేదు. ఎంతసేపు ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ మీద బురద చల్లాలి. ఇప్పుడు నేను ఒక మాట, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఒక 38 సీట్లు వచ్చినాయి కదా అసెంబ్లీలో. మరి పార్లమెంటులో పోయినాయి, మొత్తం టోటల్గా డిపాజిటే పోయింది. కానీ ఎమ్మెల్సీ స్థానాలు ఎందుకు పోటీ చేయట్లేదు? మరి వీళ్ళిద్దరు చీకటి దోస్తులు కాదా? చీకటి ఒప్పందం పెట్టుకోవట్లేదా? ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు? ఒకవేళ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకపోయినా కూడా మిగతా సిపిఎంనో వాళ్ళనే పోటీ చేసి వాళ్ళని గెలిపించాలనుకుంటున్నారు. సో ఈ అందరూ ఏంటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చీకటి దోస్తులు ఎప్పటి నుంచో, వాళ్ళ మంత్రివర్గులు వాళ్ళు భాగస్వామ్యంలో ఎప్పటి నుంచో ఉన్నారు. కేసీఆర్ పుట్టింది అక్కడి నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ రేవంత్ రెడ్డి ఏమంటాడు? బీఆర్ఎస్ బీజేపీ అంటాడు. ఎక్కడ చెప్పండి? ఎక్కడ పొత్తు పెట్టుకున్నారా? చరిత్రలో ఎక్కడ లేదు. ఇవన్నీ ఏంటంటే కావాలని బురద జల్లడం తప్పితే అంతకంటే ఎక్కువ ఏం లేదు. దీన్ని రేపు ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 ఎమ్మెల్సీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉంది. అందరూ కూడా కంకణం కట్టుకొని రెడీగా ఉన్నారు. ఇప్పుడు నిరుద్యోగులు కానీ యువత కానీ లేకపోతే టీచర్లు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తే రేపొద్దున శాసన మండలిలో తెలంగాణ బిడ్డల బానిగా మరి సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ గెలిపిస్తూ ఉన్నారు. డెఫినెట్గా మీరు చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.